మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన దగ్గర 2 ఫిబ్రవరి 2025 తారీఖు సాయంత్రం ఒక బైక్ మన దగ్గర థెఫ్ట్ అవడం జరిగింది. ఆ బైక్ పోయినటువంటి ఫిర్యాదుదారుడు వచ్చి కంప్లైంట్ ఇవ్వగా ఎస్ఐ గారు ఇమీడియట్ గా కేసు నమోదు చేశాడు. మనకి దగ్గర ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఏదైతే మన గౌరవ డీజీపీ గారు, సీఎం గారు, అలాగే మా ఎస్పీ గారు యొక్క సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ పెట్టించడం జరిగింది. అందులో భాగంగా మన యొక్క సింగరాయకొండ ఎస్ఐ గారు మా ఆధ్వర్యంలో ఇక లోకల్గా ఉన్నటువంటి పెద్ద మనుషుల సహాయంతో సీసీ కెమెరా పెట్టడం జరిగింది. సో ఆ బైక్ పోయినటువంటి విధానంలో మనం పెట్టిన సీసీ కెమెరా ఆధారంగా ఒక సీసీ ఫుటేజ్లో ఒక మనిషి బైక్ తీసుకెళ్తున్నట్టు కనిపించింది. ఆ మనిషిని మేము గుర్తిస్తే అతను కందుకూరు చెందినటువంటి నీరిశెట్టి గురునాథం, యనమల దినేష్ అని చెప్పి ఇద్దరు కూడా వచ్చి బైక్ బస్టాండ్లో పార్క్ చేసినటువంటి బైక్ని దొంగతనం చేసుకుని వెళ్ళడం జరిగింది. ఆ రోజు నుంచి ఎస్ఐ గారు వారి సిబ్బంది అతని కోసం గాలింపు చర్యలు చేపట్టగా నేను వెహికల్ చెకింగ్ చేసినప్పుడు నేను సాయంత్రం 5 గంటలకి మన కందుకూరు రోడ్లో గుండా వాళ్ళు బైక్ వేసుకొని వస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని దగ్గర తీసుకొని మనం విచారిస్తే వారు ఇవే కాకుండా మన సింగరాయకొండలో ఇంకొక 5 బైకులు దొంగతనం చేయడము, అలాగే నెల్లూరులో ఒక బండి దొంగతనం చేయడం జరిగింది. ఇతను గతంలో కూడా ఒక కేసులో జైలుకి పంపించడం జరిగింది. ఇతనికి వేరే స్నేహితులతో శివ శ్రీకాంత్ కలిసి ఈ విధంగా దొంగతనాలు చేస్తూ ఈజీ మనీకి అంటే తక్కువగా బండ్లు దొంగతనం చేసి తక్కువ రేటుకి అమ్మేసుకొని జలసాలకు అలవాటు పడి ఈ దొంగతనానికి పాల్గొనడం జరిగింది. సో ఎస్ఐ గారు వారి సిబ్బంది నేను చాకచక్యంగా అతను వస్తున్న ప్రదేశాన్ని గమనించి అక్కడ కందుకూరు దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క కేసుని ఎంతో చాకచక్యంగా పట్టుకున్నటువంటి ఎస్ఐ మహేంద్రాని, అలాగే వారి యొక్క సిబ్బంది భాషాని, తిరుపస్వామి, రమేష్ బాబు, భాస్కర్ లింగం, అలాగే శ్రీనివాసులు యొక్క సిబ్బందిని అందరూ కూడా గౌరవనీయులు మా ఎస్పీ గారు, మా డిఎస్పీ గారు, నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ముఖ్యంగా ఈ కేసుని అంటే ఒక దొంగతనం జరిగితే జరగకుండా మేము ప్రివెంటివ్ తీసుకున్నాం. జరిగిన రికవరీ అవ్వడానికి ప్రజల్లో అవేర్నెస్ కల్పించి నేరాలను అరికట్టడంలో ముఖ్య పాత్ర పోషించి మమ్మల్ని అందరినీ మోటివేట్ చేసినటువంటి మా గౌరవనీయులు ఎస్పీ గారు దామోదర్ ఐపీఎస్ గారు, అలాగే రాయపాటి శ్రీనివాసరావు ఎస్డిపో ఒంగోలు గారు, వాళ్ళ పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు జరిగిన దొంగతనాన్ని వీళ్ళ త్వరగా రికవరీ చేసేలాగా మాకు గైడెన్స్ ఇస్తూ ప్రజలకు అందుబాటులో చేయాలనేటువంటి ఆ ఉద్దేశంతో ఇచ్చినటువంటి సూచనలు మేము అందరం పాటించి కేసును డైరెక్ట్ చేసి ఈరోజు సుమారు 6 బైకులు 4 లక్షల రూపాయల సొత్తుని రికవరీ చేయడం జరిగింది. ముఖ్యంగా మీ అందరి మీడియా మిత్రుల ద్వారా నేను ప్రజలను కోరుకుంటుంది ఎవరైతే ఇక్కడ మన క్లాస్ మర్చెంట్ అసోసియేషన్ కానీ, గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ కానీ, అలా ఇక్కడ ఉన్నటువంటి మర్చెంట్ అసోసియేషన్ అందరూ కూడా దాతృత్వాన్ని చాటుకొని మా డిపార్ట్మెంట్కి ప్రజల సంక్షేమం కోసం వాళ్ళ సొంత డబ్బుల్ని వెచ్చించి సుమారు 2,20,000 దాకా ఖర్చు పెట్టి గతంలో ఉన్న సీసీ కెమెరా మరమ్మతులన్నీ చేయించి ఈరోజు సీసీ కెమెరా టౌన్లో ఏర్పాటు చేయడం ద్వారానే ఈ రికవరీ మనం చేయడం జరిగింది. అంటే సామాన్యమైన చిన్న బైకులు, చిన్న పనులు చేసుకునే బైకులు అవన్నీ కూడా అవి పట్టించడం ద్వారా వారు ఇచ్చినటువంటి ఏదైతే దాతృత్వానికి న్యాయం జరిగిందని మీ అందరి ద్వారా ఒక్కసారి వారందరూ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున ఈ బైకులు దొరికిన వాళ్ళ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు కూడా ఇలా గ్రామస్తులు ఎవరైనా ముందుకు చాటుకొని వారి దాతృత్వాన్ని చాటుకొని మరికొన్ని కెమెరాలు కానీ మనం కానీ టౌన్లో ఏర్పాటు చేసుకున్నట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో దొంగతనం జరగకుండా జరిగిన దొంగతనాన్ని ఇమీడియట్గా రికవరీ చేసి బాధ్యతలకు ఇచ్చేటువంటి అవకాశాన్ని మాకు కల్పిస్తారని మరొకసారి అంటే స్తోమతున్న ప్రతి కుటుంబం మీ అందరికీ తెలుసు, ఒక సవర బంగారం 10 గ్రాములు మన బంగారు కొనాలంటే 85,000 అవుతుంది. అట్లీస్ట్ ఒక 50,000 ఖర్చు పెట్టి వాళ్ళ ఇంట్లో కానీ సీసీ కెమెరాలు పెట్టుకున్నట్లయితే దొంగని ఈజీగా పట్టుకోగలుగుతాం. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి కానీ, మా హానరబుల్ డీజీపీ గారు కానీ, రెస్పెక్టెడ్ ఎస్పీ సార్ కానీ, మా డిఎస్పీ గారు కానీ, మేము అందరం కూడా టెక్నాలజీని అందుకొని దాని ద్వారా ప్రజలకి దగ్గర చేరువాలని తపనలో ఉన్నాము. ఉన్నటువంటి స్తోమత ఉన్న ప్రతి ఒక్కరూ, అలాగే దాతృత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి సీసీ కెమెరాలు సహకరిస్తే ఇలాంటి పేద కుటుంబాలు ఎవరైనా కానీ బాధితులు అంటే దొంగతనానికి లోన్ కాబట్టి వ్యక్తులకు న్యాయం జరిగే విధంగా సహకరిస్తారని మీ ద్వారా మరొకసారి ప్రజలకు విన్నవించుకుంటున్నాం.